హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య తెలుగమ్మాయి వ్లాగ్స్. సో, ఈ వ్లాగ్ వచ్చేసరికి 2 డేస్ కలిపి తీసిన వ్లాగ్ అనమాట. సో, రియల్‌గా నా లైఫ్ ఇలాగే ఉంటది. నేనేమి ఇందులో కొంచెం ఓవర్‌గా షో చేసింది అది కూడా ఏమీ లేదనమాట. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, మార్నింగే ఫస్ట్ పూజతో అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాననమాట. ఎందుకంటే నేను ఎవ్రీ ఫ్రైడే చేసుకుంటూ ఉంటాను. స్పెషల్‌గా, నార్మల్‌గా కూడా ఎవరికి కుదిరితే వాళ్ళనమాట. మా హస్బెండ్ కుదిరితే ఆయన, లేదంటే నేను. ఖచ్చితంగా దీపం అయితే పెడతాము. ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి సాంబ్రాణి కూడా వేస్తున్నాననమాట. ఇంకా మా వాడు చూసారు కదా! ఫుల్ కుంకం అంతా అస్తమాను దేవుడి దగ్గర తీసేసుకొని బొట్లు పెట్టేసుకుంటూ ఉంటాడు. ఇంకా మళ్ళీ క్లీన్ చేయాలి. సో, ఇంకా ఆ రోజు ఫ్రైడే కదా! తీయడం ఎందుకని చెప్పేసి అయితే తీయలేదు నేను. ఇంకా నెక్స్ట్ మేము ఉగాదికి ఇక్కడ లేమనమాట. మా హౌస్‌లో లేము. ఆ రోజే వచ్చాము ఊరు నుంచి. సో, ఇంకా ఉగాదికి నేనేమి స్పెషల్‌గా వ్లాగ్ అయితే ఏమి షూట్ చేయడం అవ్వలేదనమాట. ఆ రోజు నుంచే మేము ఊరు నుంచి రిటర్న్ అవ్వడం వల్ల ఇంకా కాళ్ళకైతే పసుపది రాసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఆహ్, ధూపం అది కూడా వేసుకొని ఇల్లంతా ఫస్ట్ మా వాడికి స్కూల్ టైం అయిపోయిందనమాట. సో, వాడికి 8:30కి, అలాగే మా చిన్నోడిని రీసెంట్‌గా జాయిన్ చేశాను అనమాట స్కూల్‌లో. వాడికి 10:00 అనమాట స్కూల్ అనేది. ఇంకా చెప్పాను కదా! మేము ఉగాదికి ఇక్కడ లేమని చెప్పేసి, అందుకని మా అత్తయ్య గారు అడిగితే ఆవిడ థర్స్‌డే నైవేద్యాలయితే పెట్టమన్నారు. మేము ఎవ్రీ ఇయర్ ఉగాదికి ఇలాగా నైవేద్యాలవి చేసుకుంటూ ఉంటాము. సో, వాళ్ళు ఈ ఇయర్ ఇక్కడ లేరనమాట. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి హైదరాబాద్ అయితే వెళ్లారు. సో, అందుకని చెప్పేసి మేమే ఇంకా ఇలా నాకు ఎవ్రీ ఇయర్ నాకు అలవాటే కాబట్టి నేను చేసేసుకున్నాను. సో, ఇంకా ఈ చిన్న క్లిప్ అయితే ఈ వ్లాగ్‌లో అయితే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే సెపరేట్‌గా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు కాబట్టి. కాకపోతే ఒక షార్ట్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాననమాట. సో, నేను డైలీ కాకపోయినా వీక్లీ 3 టైమ్స్ అయినా వ్లాగ్ అనేది ఆఫ్టర్‌నూన్ 12:00కి షార్ట్స్ కానీ, ఈవినింగ్ 6:00కి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాననమాట. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో, ఇంకా నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తానంటే, మార్నింగ్ టైంలో ఏదో ఒకటి దేవుడివి అలా ప్లే అవుతూ ఉంటాయన్నమాట. మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి నేను ఓన్లీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. సో, ఇంకా అక్కడ స్కూల్‌కెళ్ళడం గురించి మా వాడిని కొంచెం బుజ్జగిస్తున్నాననమాట. నేను దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకుంటుంటే వచ్చాడు లేచి. ఇంకా లేవగానే ఎందుకని చెప్పేసి బ్రష్ అది చేసేసి నా దగ్గరైతే కూర్చోబెట్టుకున్నాను. సో, వెళ్ళాలి స్కూల్‌కి అన్న వెళ్ళాడు కదా! అంటే వెళ్ళను అని ఏడుస్తున్నాడనమాట. సో, ఇంకా ఎన్ని రోజులు పడుతదో స్కూల్‌కి అలవాటు అవ్వడానికి నాకైతే అర్థం కావట్లేదు. సో, ఇంకా మా వాడైతే టిఫిన్ అది కంప్లీట్ అయిపోయింది. క్యారేజ్ అది కూడా వాడిది ప్రిపేర్ చేసేసాననమాట. ఫస్ట్ వాడిని దింపేసొస్తాను. ఇంకా మిషన్ అది కూడా వేసేసి వెళ్తాననమాట నేను. నేనొచ్చేలోపు మిషన్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా వాడిని కూడా స్కూల్‌కి దింపిన తర్వాత మేడ మీదకెళ్ళి అప్పుడు ఆరేసుకొని వస్తాననమాట. సో, ఇంకా మా వాడు అక్కడైతే క్యారేజ్ పెడుతున్నాడు. టైం అయిపోతుందని స్పీడ్‌గా అయితే సర్దేసుకుంటున్నాడనమాట. ఇంకా వాడిని దింపేసి వచ్చి అప్పుడు వీడినెళ్ళి దింపాలి. మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ చేసొచ్చి పడుకున్నారు కాబట్టి ఆహ్, బయట లాకేసుకొని వెళ్తాననమాట దింపడానికని చెప్పేసి. మా చిన్నోడిని ఆయన దగ్గర కూర్చోబెట్టి వెళ్తాను. ఏదోకటి రైమ్స్ అవి పెట్టేసి. ఇంకైతే దింపేసి రావడానికని చెప్పేసి వెళ్తున్నాను. అప్పటికే 8:25 అయిపోయింది. 8:30 కల్లా స్కూల్‌లో ఉంచాలి వాడిని. ఇంకా స్కూల్‌కి దింపి వచ్చిన తర్వాతయితే ప్రశాంతంగా కూర్చొని నేను కొంచెం గాలి అయితే పీల్చుకుంటాను ఫస్ట్. స్కిన్ కేర్ అది కూడా ఏమీ చేసుకోవడానికి అవ్వలేదు ఆ రోజు నాకు. ఇంకా వీడైతే ఇంకా స్కూల్ బెంగనమాట. ఇంకా అలా పడుకున్నాడు. ఇంక వాడిని రిఫ్రెష్ చేసి, వాడిని బుజ్జగించి, వాడికి టిఫిన్ పెట్టి అన్నీ అయ్యి పంపేసరికి 10 అవుతది. ఇంకా ఈలోపు పాలైతే పడుతున్నాననమాట. అసలు స్కూల్ అని చెప్పేసరికి ఇంకా అసలు ఏది తీసుకోవట్లేదు. ఇంక అలా పడుకున్నాడనమాట. అసలు నేను బిఫోర్ ఇయరే వేసి ఉండాల్సింది. కాకపోతే నేను భయపడ్డాననమాట. మనకి లాంగ్వేజ్ రాని చోట కదా! ఏమైనా అడిగినా చెప్పడం రావాలి అని చెప్పేసి ముందు మన స్కూల్ తొందర ఏముంది 1 ఇయర్‌లో ఖచ్చితంగా అలవాటవుతుంది. కాకపోతే లాంగ్వేజ్ అది రాదు కదా! మళ్ళీ ఏమి ఎక్స్‌ప్రెస్ చేయలేడని నేను భయంతో వేయలేదనమాట. ఈ ఇయర్ అయితే వేసాము. చూడాలి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అలవాటవ్వడానికి.
ఇంకా అయితే నాకు టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. మా చిన్నోడికి, నాకు. వాడికైతే బీట్రూట్ దోస అయితే వేస్తున్నాననమాట. మార్నింగ్ మా వాడికి బీట్రూట్ కర్రీ చేశాను. సో, ఆ బీట్రూట్ కర్రీని ఇలా దోసలో పెట్టి వాడికి బీట్రూట్ దోసగా వేస్తున్నాను. నార్మల్‌గా అయితే ఏదైనా పన్నీర్ కానీ, లేదంటే ఇంకా మనకు కావాలనుకుంటే చీజ్ కూడా వేసుకోవచ్చు. చీజ్ దోస కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. టైం బట్టి అనమాట నాకు. అలాగే ఇంట్లో కూడా కుదరడం బట్టి చేస్తూ ఉంటాను. కంపల్సరీగా ఏదో ఒక ప్రోటీన్ అలాగే వెళ్ళేలా అయితే మాత్రం కంపల్సరీగా అయితే చూసుకుంటూ ఉంటాననమాట. సో, ఇంకా వాడికి దోస వేసేసి, నాకు వేసుకొని, మళ్ళీ నేను అన్నీ ఇంట్లో పనులన్నీ చేసుకొని మార్నింగ్ అందరికీ అయితే మార్నింగ్ వంట చేసేస్తాను. లేదంటే మళ్ళీ క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అందరికీ ప్రిపేర్ చేసేస్తూ ఉంటాననమాట. ఇంకా దోస అయితే అయిపోయింది. ఫుల్ వాడిని రెడీ చేసి టిఫిన్ పెట్టి, ఇంకా వాళ్ళు బ్యాగ్‌లో ఎక్స్‌ట్రాగా పెట్టమన్నవన్నీ బ్యాగ్‌లో పెడుతున్నాననమాట. ఒక డ్రెస్సు, అలాగే ఒక డైపరు, అలాగే ఒక టవలు, వాటర్ బాటిల్, స్నాక్స్ ఇవన్నీ పంపమన్నారు. వాళ్ళున్నది 1 అవర్ అయినా వాళ్ళకి ఏం అవసరం వస్తుందో కూడా మనకి పేరెంట్స్‌గా అయితే ఇంట్లో చూసుకుంటూ ఉంటాం. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అన్నీ తీసుకొని రమ్మన్నారనమాట. కొత్త బ్యాగు చూసారు కదా! మొన్నే కిట్‌తో పాటు ఇచ్చారనమాట. సో, కిట్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను షార్ట్ వ్లాగ్‌లో. ఎందుకంటే కిట్‌లో ఏమి ఇచ్చారో అవన్నీ కూడా కిట్‌లో చూపిస్తాను. ఈ టోపీ అలాగే బ్యాగ్ కూడా కిట్‌లో వచ్చిందే అనమాట. కిడ్సీ కిట్‌లో. ఇంకా నేను వాడిని మొత్తానికి అయితే రెడీ చేసి కూర్చోబెట్టుకున్నాను పక్కన. ఇంకా నాకు ఫుల్ చెమటలు పట్టేసాయని జెప్పేసి నేను ఫ్యాన్ దగ్గరైతే కూర్చున్నాననమాట. మా వాడు చూసారు కదా! నా వెనకాల పడుకున్నాడు ఏడుస్తూ స్కూల్‌కెళ్ళను అని. ఇంకా చూడాలి. ఇదొచ్చేసరికి నేను ముందు రోజు ఫస్ట్ డే స్కూల్ తీసినప్పుడుదనమాట క్లిప్పు. ఇది కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను నేను. ఎందుకంటే నిజంగా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపించాలి కదా! మార్నింగ్ మనం లేచినప్పటి నుంచి ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ఎందుకంటే ఎవ్వరికీ ఆహ్, టైమ్ స్పెండ్ చేయడానికి అసలు టైమే ఉండట్లేదు. ముందు రోజు మా వాడికి హాలిడే అని చెప్పేసి వాడు కూడా వచ్చాడనమాట. 1 అవర్, 1 ½ అవర్ ఉంచమన్నారు వాళ్ళు అని చెప్పేసి. ఇంకా వాడు కూడా వచ్చాడు కాబట్టి ఏ ఇంకా ఇద్దరు అక్కడే కూర్చున్నాము. ఎందుకంటే ఇంట్లో మా అత్తయ్య, మామయ్య వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా లాక్ ఏసుకొని వచ్చేసాను. మా హస్బెండ్ అయితే షిఫ్ట్‌కెళ్ళిపోయారనమాట, మార్నింగ్ షిఫ్ట్‌కి. ఇంకా స్కూల్‌లో అంబియన్స్ అంతా చూపిస్తున్నాననమాట. స్కూల్ అంతా బావుంది. మా ఫస్ట్ వాడు కూడా కిడ్జీలోనే చదివాడనమాట. ఫస్ట్ ప్రీ క్లాసెస్ అన్నీ కూడా కిడ్జీలోనే చదివాడు. సో, నాకు కిడ్జీ ఎందుకో చాలా నచ్చుతుంది. నారాయణలో కూడా ఉంది. కాకపోతే నారాయణలో ఫీల్డ్ ట్రిప్స్ అని ఇవన్నీ ఉండవనమాట. వీళ్ళైతే సూపర్ మార్కెట్స్‌కి తీసుకెళ్ళడం, ఎవ్రీ వీక్ ఏదో ఒకటి వాళ్ళు పెడుతూ ఉంటారు. సో, నాకు అలాంటివన్నీ నాకు నచ్చాయని చెప్పేసి మేము కిడ్జీలో అయితే జాయిన్ చేసాం. ప్రెషర్ ఉండదు. అలాగే వాళ్ళకి ఫ్రీనెస్, లెర్నింగ్ స్కిల్స్, ఏమైనా చెప్పడం రావడం ఇవన్నీ కూడా నేర్పుతూ ఉంటారు. దట్ టూ ఇక్కడ తెలుగు మేడం ఒకళ్ళు ఉన్నారని చెప్పేసి నేనైతే ఇందులో ప్రిఫర్ చేసుకున్నాను. నాకు పిల్లల స్కూల్స్‌కి ఇల్లు ఎప్పుడు దగ్గరగా ఉండేలాగే చూసుకోండి. అది మాత్రం చాలా బెనిఫిట్ అవుతది మనకి. మేము అలాగే చూసుకున్నాం. మా చిన్నోడి స్కూలు మాకు దగ్గరే. అలాగే మా ఫస్ట్ బాబు చదివే స్కూలు మాకు దగ్గరే అనమాట. మేము అలా ఉండేలాగా ఇల్లు వెతుక్కున్నాము. కాకపోతే మా అత్తయ్య, మావయ్య వాళ్ళకి ఇబ్బంది ఉన్నా వాళ్ళెప్పుడో ఒక్కసారే కదా కిందకి దిగుతారు. మనం డైలీ రొటీన్ లైఫ్‌లో పిల్లలకి స్కూల్ ముఖ్యం. అలాగే మనకి క్యారేజ్ అది ఇవ్వాలన్నా దగ్గరగా ఉండాలని చెప్పేసి మేమైతే ఇలా ప్రిఫర్ చేసుకున్నామనమాట. ఇంకా అక్కడ నేను బయట వెయిట్ చేస్తున్నాను. లోపల ఏడుస్తూనే ఉన్నాడు. నాకలా వినపడుతూనే ఉంది. సో, కానీ తప్పదు. ధైర్యం తెచ్చుకోవాలి. లేదంటే నేను గూడా అక్కడ కూర్చొని కొంచెం చాలా ఫీల్ అయ్యాను. కొంచెం కాదులెండి. ఇంకా ఆ ఫీలింగ్ అంతా మా ఫస్ట్ వాడెళ్ళినప్పుడు కూడా నేను ఆ ఫీలింగ్ అలాగే పడ్డాను. కాకపోతే ఇప్పుడు వాడు చాలా బాగా ఎదిగిపోయి అలవాటు పడిపోయాడు కాబట్టి హమ్మయ్య! అనే ఒక ఊపిరి పీల్చుకోవచ్చు. కాకపోతే ఇలా ఊపిరి పీల్చుకునేలోపు మళ్ళీ వీడిని స్కూల్‌లో జాయిన్ చేసే టైం వచ్చేసింది. సో, ఇంకా మా వాడు కూడా ఎదురు చూస్తున్నాడనమాట. ఎప్పుడొస్తాడో అని. వాడిని ఎప్పుడు పంపిస్తారా అని. వాడు ఏడుస్తుంటే వీడు గాబరా పడిపోయి ఆ నిమిషానికోసారి లోపలికెళ్ళిపోయి చూస్తున్నాడు. నో నాన్న అలా వెళ్ళకూడదు అని చెప్పినా కూడా అసలు ఏడుస్తుంటే వాడికి ఇంక ఉండపట్టలు రేగిపోతున్నాడనమాట. ఇంకా వెళ్ళిపోయి చూస్తున్నాడు. ఇక్కడే ఉన్నానమ్మా.
ఎందుకు ఏడ్చావు? Ma'am, he didn't have his breakfast because he cried. Okay. Okay. Yeah, I didn't. ఉండమ్మా, ఎందుకు ఏడ్చావు? What ఎందుకు about? ఏడ్చావమ్మా? ఇలా చెప్పు, ఎందుకు ఏడ్చావే? వెళ్ళిపోదా? కానీ స్కూల్లో కూర్చోలేదా నువ్వు? ఎందుకు ఏడ్చావు? ఎందుకు ఎందుకు ఏడ్చావు? నేను ఇక్కడే ఉన్నానమ్మా, ఎక్కడికి వెళ్ళిపోను నేను ఇక్కడే ఉన్నాను. Ma'am, you just talk to him every day. Then he has to come to school. So Okay. he shouldn't cry. You just talk to him every day. సో ఇది ఫైనల్లీ ఫస్ట్ డే క్లిప్ కాబట్టి ఆవిడ మీరు మాట్లాడి చెప్పండి అని అంటున్నారనమాట అక్కడ టీచర్. ఆవిడతో అయితే కొంచెం మాట్లాడుతున్నాను నేను. సో కొంచెం ఫీలింగ్స్ అవి కూడా నాకు చాలా ఎమోషన్ అయిపోయాను అనమాట ఫస్ట్ డే కాబట్టి. ఇంకా నెక్స్ట్ డే నుంచి దింపేసి ఒక 1.5 అవర్ అలా ఉంచి తీసుకెళ్ళమన్నారు ట్రయల్ క్లాసెస్ కింద. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు నార్మల్ క్లాసెస్ బిగిన్ చేస్తారనమాట. ఐ మీన్ వాళ్ళకి ఆ ఏజ్లో చెప్పాల్సినవి అవన్నీ స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఫైనల్లీ అలా అయితే ఉన్నాము. బయటకు వచ్చిన తర్వాత మాత్రం వెళ్ళిపోదాం అని చెప్పి చూపిస్తున్నాడు బయటికి. మీ మేడం వెంటనే అన్నారు, మిమ్మల్ని చూస్తే మాత్రం భలే మాట్లాడుతున్నాడు అన్నారు. ట్రై చేస్తుందా కానీ పాప లేదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు మరి? వెళ్ళిపోదాం. ఎందుకు ఏడుస్తున్నావు? బాయ్ చెప్పు మేడంకి. Okay, బాయ్ bye, Surya. We'll see you tomorrow. బాయ్ బాయ్ చెప్పు మేడంకి. అర్జున్ ఓకే వెళ్ళొద్దులే, బాయ్ చెప్పు. వెళ్ళిపోదాం, స్కూటీ మీద వెళ్ళిపోదాం. బాయ్ చెప్పు మేడం. బాయ్ చెప్పు, నీకు వచ్చు కదా చెప్పు. బాల్ ఆడుకుంటావా What will be his age by the month of June? మేడం? సో మళ్ళీ నాకు మెయిడ్ వచ్చే టైం అనమాట. ఆమె ఓన్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే తను క్లీన్ చేసి మాప్ పెడుతుంది. సో ఇంకా అందుకని ఇంటికి వచ్చి వీడిని కొంచెం రిఫ్రెష్ అది చేసేసి స్నాక్స్ ఇచ్చాను అనమాట. స్కూల్లో అయితే ఏమీ తినలేదని చెప్పింది ఆమె టీచరు. సో ఇంకా బాయ్ చెప్పమంటే ససేమీరా చెప్పలేదన్నమాట. మళ్ళీ నాకు మెయిడ్ ఎక్కడ వెళ్ళిపోతుందా అని అదో టెన్షన్ నాకు. ఇంకా తనకి కాల్ చేసి ఇలా లేట్గా రమ్మని చెప్పాను. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఏమీ వ్లాగ్ తీయలేదనమాట. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత వీళ్ళైతే మేడ మీద క్రికెట్ ఆడుతున్నారు. మా వాడికి బాల్ వేస్తున్నారు. మా హస్బెండ్ ఏమో ఏదో అలా ట్రయల్స్ అనమాట వాళ్ళని ఎంగేజ్ చేయడానికి హాలిడేస్లో. మా వాడేమో నువ్వు వీడియో తీస్తున్నావు నన్ను ఇన్స్టాగ్రామ్లో పెట్టు అని చెప్పడం రాక అదేదో అంటున్నాడు అనమాట ఇన్స్టాగ్రామ్ని. ఏదో అన్నాడు ఇంటర్ట్యూబ్లో ఏదో అన్నాడు. సో ఇంకా భలే నవ్వొచ్చింది అనమాట. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో కొత్తగా ఇంకా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దివ్య తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ప్లీజ్ డూ ఫాలో.